ఆంధ్ర రాజకీయాల్లో మరో బిగ్ డ్రామాకి టైం స్టార్ట్ అయిందా? ఒకప్పుడు జగన్ కోసం షర్మిల, ఇప్పుడు షర్మిల కోసం రాజారెడ్డి. తాత పోలికలతో యుఎస్ నుండి వచ్చిన ఈయన మామకు సరైన పోటీ ఇస్తాడా? రాబోయే రోజుల్లో వైఎస్ వారసత్వాన్ని మోసేదెవరు? రాజారెడ్డి ఎంట్రీ పాలిటిక్స్లో కొత్త అరంగేట్రం అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక కొత్త బుల్లెట్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందా? ఇదే ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న పెద్ద ప్రశ్న. ఇప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా యువతను తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు అదే పనిలో కాంగ్రెస్ కూడా దిగబోతుందా? ఆ చర్చకు కారణమైన ఒక పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ పేరే వైఎస్ రాజారెడ్డి. ఆయన ఎవరో కాదు, మన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు. అసలు ఏం జరిగింది? ఈ చర్చ ఎందుకు మొదలైందో డీటెయిల్డ్గా చూద్దాం. రాజారెడ్డి విదేశాల్లో చదువుకున్నాడు, మంచి కెరీర్ని సెట్ చేసుకున్నాడు. ఎప్పుడూ లైమ్లైట్లో కనిపించని వ్యక్తి. కానీ గత వారం తన తల్లితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు వచ్చాడు. ఇది తాత వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం. ఆ క్షణాల్లో తాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని రాజారెడ్డి చాలా ఎమోషనల్ అయ్యాడు. అదే టైంలో షర్మిల కూడా తన కొడుకును హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. ఆ దృశ్యాలు అందరి మనసుల్ని కదిలించాయి. అక్కడితో రాజారెడ్డి అందరి దృష్టిలో పడ్డారు. ఇది కేవలం ఒక ఫ్యామిలీ టూర్ మాత్రమేనా, లేక పొలిటికల్ ఎంట్రీకి ఇది ఒక హింటా అని అప్పుడు చాలా మందికే డౌట్ వచ్చింది. అయితే ఆ డౌట్ని నిజం చేస్తూ తాజాగా కర్నూలు ఉల్లి మార్కెట్ను సందర్శించడానికి తల్లితో పాటు రాజారెడ్డి వెళ్లారు. ఇది కేవలం ఒక రొటీన్ విజిట్ కాదు, అది ఒక రాజకీయ ఎంట్రీకి సూచన అని చాలా మంది అనుకుంటున్నారు. మార్కెట్లో రైతులతో మాట్లాడటం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం, ఇవన్నీ ఒక నాయకుడి లక్షణాలు. అక్కడితో కూడా ఆగలేదు. ఆయన అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఇది సాదాసీదా టూర్ కాదు, పక్కా పొలిటికల్ ప్లాన్ ఉన్న ఎంట్రీ అన్న మాటలు వినిపించేటట్టు చేసింది. ఒక పొలిటికల్ లీడర్ కెరీర్కి ఫ్యామిలీ మద్దతు, ఆశీర్వాదం చాలా అవసరం. రాజారెడ్డి కూడా అదే చేశారని అంటున్నారు. ఇప్పుడు ఒకటే ప్రశ్న, షర్మిల తర్వాత వైఎస్ఆర్ వారసత్వాన్ని మోసేది రాజారెడ్డేనా? వైసీపీలో ఈ చర్చ మొదలైంది. ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం పాదయాత్రలు చేసింది షర్మిల. తన అన్న కోసం అప్పట్లో షర్మిల ఒక బాణంలాగా పనిచేశారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని షర్మిల తన కొడుకు కోసం వాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా లోకల్గా డీలా పడిపోయింది. ఆ పార్టీకి ఒక కొత్త శక్తి, కొత్త ముఖం ఎంతైనా అవసరం. అదే టైంలో రాజారెడ్డి ఎంట్రీ కాంగ్రెస్కి ఒక బూస్ట్ లాగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. రాజారెడ్డి కదలికలు ఇప్పుడు వైసీపీ శిబిరంలో కూడా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు రాజారెడ్డి మాట్లాడే విధానం, హావభావాలు అచ్చం తాత వైఎస్ఆర్ లాగే ఉన్నాయి, ఇది జగన్కి పెద్ద తలనొప్పి అవుతుందేమో అని లోపల మాట్లాడుకుంటున్నారట. వైఎస్ఆర్ లాగే ప్రజల్లోకి వెళ్లటం, వాళ్ల సమస్యలు వినడం, ఈ స్టైల్ రాజారెడ్డిలో కనిపించడం వైసీపీకి ఒక భయాన్ని పుట్టిస్తోంది. అందుకే ఇప్పుడు షర్మిల అడుగులకే కాదు, రాజారెడ్డి కదలికలపై కూడా వైసీపీ చాలా నిఘా పెట్టింది. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ డీలా పడిపోయిన టైంలో షర్మిల తన కొడుకుతో ఒక కొత్త పొలిటికల్ అరంగేట్రం ప్లాన్ చేస్తోందా అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. రాబోయే రోజుల్లో జగన్ను ఢీకొట్టేది మామగారి మేనల్లుడు రాజారెడ్డేనా, లేక ఇదంతా కేవలం గుసగుసేనా, డ్రామానా, నిజమా అన్న ప్రశ్నలతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరి రాజారెడ్డి ఎంట్రీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆంధ్ర రాజకీయాల్లో మరో బిగ్ డ్రామాకి టైం స్టార్ట్ అయిందా? ఒకప్పుడు జగన్ కోసం షర్మిల, ఇప్పుడు షర్మిల కోసం రాజారెడ్డి. తాత పోలికలతో యుఎస్ నుండి వచ్చిన ఈయన మామకు సరైన పోటీ ఇస్తాడా? రాబోయే రోజుల్లో వైఎస్ వారసత్వాన్ని మోసేదెవరు? రాజారెడ్డి ఎంట్రీ పాలిటిక్స్లో కొత్త అరంగేట్రం అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక కొత్త బుల్లెట్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందా? ఇదే ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న పెద్ద ప్రశ్న. ఇప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా యువతను తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు అదే పనిలో కాంగ్రెస్ కూడా దిగబోతుందా? ఆ చర్చకు కారణమైన ఒక పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ పేరే వైఎస్ రాజారెడ్డి.
ఆయన ఎవరో కాదు, మన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు. అసలు ఏం జరిగింది, ఈ చర్చ ఎందుకు మొదలైందో డీటెయిల్డ్గా చూద్దాం. రాజారెడ్డి విదేశాల్లో చదువుకున్నాడు, మంచి కెరీర్ని సెట్ చేసుకున్నాడు. ఎప్పుడూ లైమ్లైట్లో కనిపించని వ్యక్తి. కానీ గత వారం తన తల్లితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు వచ్చాడు. ఇది తాత వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం. ఆ క్షణాల్లో తాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని రాజారెడ్డి చాలా ఎమోషనల్ అయ్యాడు. అదే టైంలో షర్మిల కూడా తన కొడుకును హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. ఆ దృశ్యాలు అందరి మనసుల్ని కదిలించాయి. అక్కడితో రాజారెడ్డి అందరి దృష్టిలో పడ్డారు. ఇది కేవలం ఒక ఫ్యామిలీ టూర్ మాత్రమేనా, లేక పొలిటికల్ ఎంట్రీకి ఇది ఒక హింటా అని అప్పుడు చాలామందికే డౌట్ వచ్చింది. అయితే ఆ డౌట్ని నిజం చేస్తూ తాజాగా కర్నూలు ఉల్లి మార్కెట్ను సందర్శించడానికి తల్లితో పాటు రాజారెడ్డి వెళ్లారు. ఇది కేవలం ఒక రొటీన్ విజిట్ కాదు, అది ఒక రాజకీయ ఎంట్రీకి సూచన అని చాలామంది అనుకుంటున్నారు. మార్కెట్లో రైతులతో మాట్లాడటం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం, ఇవన్నీ ఒక నాయకుడి లక్షణాలు. అక్కడితో కూడా ఆగలేదు. ఆయన అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఇది సాదాసీదా టూర్ కాదు, పక్కా పొలిటికల్ ప్లాన్ ఉన్న ఎంట్రీ అన్న మాటలు వినిపించేటట్టు చేసింది. ఒక పొలిటికల్ లీడర్ కెరీర్కి ఫ్యామిలీ మద్దతు, ఆశీర్వాదం చాలా అవసరం. రాజారెడ్డి కూడా అదే చేశారని అంటున్నారు. ఇప్పుడు ఒకటే ప్రశ్న, షర్మిల తర్వాత వైఎస్ఆర్ వారసత్వాన్ని మోసేది రాజారెడ్డేనా? వైసీపీలో ఈ చర్చ మొదలైంది. ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం పాదయాత్రలు చేసింది షర్మిల. తన అన్న కోసం అప్పట్లో షర్మిల ఒక బాణంలాగా పనిచేశారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని షర్మిల తన కొడుకు కోసం వాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా లోకల్గా డీలా పడిపోయింది. ఆ పార్టీకి ఒక కొత్త శక్తి, కొత్త ముఖం ఎంతైనా అవసరం. అదే టైంలో రాజారెడ్డి ఎంట్రీ కాంగ్రెస్కి ఒక బూస్ట్ లాగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. రాజారెడ్డి కదలికలు ఇప్పుడు వైసీపీ శిబిరంలో కూడా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు రాజారెడ్డి మాట్లాడే విధానం, హావభావాలు అచ్చం తాత వైఎస్ఆర్ లాగే ఉన్నాయి, ఇది జగన్కి పెద్ద తలనొప్పి అవుతుందేమో అని లోపల మాట్లాడుకుంటున్నారట. వైఎస్ఆర్ లాగే ప్రజల్లోకి వెళ్లటం, వాళ్ల సమస్యలు వినడం, ఈ స్టైల్ రాజారెడ్డిలో కనిపించడం వైసీపీకి ఒక భయాన్ని పుట్టిస్తోంది. అందుకే ఇప్పుడు షర్మిల అడుగులకే కాదు, రాజారెడ్డి కదలికలపై కూడా వైసీపీ చాలా నిఘా పెట్టింది. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ డీలా పడిపోయిన టైంలో షర్మిల తన కొడుకుతో ఒక కొత్త పొలిటికల్ అరంగేట్రం ప్లాన్ చేస్తోందా అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. రాబోయే రోజుల్లో జగన్ను ఢీకొట్టేది మామగారి మేనల్లుడు రాజారెడ్డేనా, లేక ఇదంతా కేవలం గుసగుసేనా, డ్రామానా, నిజమా అన్న ప్రశ్నలతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరి రాజారెడ్డి ఎంట్రీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.